మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. హాయ్ అండి, ఈరోజు 10th క్లాస్ సంబంధించి స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ లెసన్ గురించి చూద్దాము. దానికన్నా ముందు టెలిగ్రామ్లో ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్లో మీరు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కామెంట్ సెక్షన్ కూడా లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు సంబంధించిన కెమిస్ట్రీకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే దాంట్లో మీరు ఆ గ్రూప్లో మీరు అడగవచ్చు. ఇక మన టాపిక్లోకి వెళ్తే స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. సో మనకు ఆల్రెడీ 9th క్లాస్లో సబాటమిక్ పార్టికల్స్ అంటే ఏంటనేది మనకి తెలుసు. అంటే యాటమ్ లోపల 3 సబాటమిక్ పార్టికల్స్ ఉంటాయని, అందులో నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్, పాజిటివ్లీ చార్జ్డ్ ప్రోటాన్స్, ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ న్యూట్రాన్స్ అని 3 టైప్స్ ఆఫ్ సబాటమిక్ పార్టికల్స్ ఉంటాయనే విషయం మనకి 9th క్లాస్లో ఆల్రెడీ వచ్చింది. నెక్స్ట్, హౌ డు దీస్ సబాటమిక్ పార్టికల్స్ కో ఎగ్జిస్ట్ ఇన్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ యాటమ్. ఒక న్యూట్రల్ యాటంలో ఇలాంటి సబాటమిక్ పార్టికల్స్ అనేవి ఏ విధంగా ఎగ్జిస్ట్ అవుతాయి అనే విషయం కూడా మనం ఇంతకుముందు క్లాస్లో 9th క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. దానికోసం కొన్ని అటామిక్ మోడల్స్ కూడా మనకి ఆ 9th క్లాస్లో ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే థామ్సన్ మోడల్, జే థామ్సన్ వాటర్మిలన్ మోడల్, రూథర్ఫర్డ్ మోడల్, నీల్స్ బోర్ అటామిక్ మోడల్ అని 3 టైప్స్ ఆఫ్ అటామిక్ మోడల్స్ కూడా మనకి ఆ 9th క్లాస్లోనే ఇవ్వడం జరిగింది. డు ఆల్ యాటమ్స్ హ్యావ్ ద సేమ్ సబాటమిక్ పార్టికల్స్. అంటే ప్రతి ఆటంలో కూడా ఒకే రకమైన సబాటమిక్ పార్టికల్స్ ఉంటాయా? వై ఈజ్ అన్ ఆటమ్ ఆఫ్ వన్ ఎలిమెంట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఆటమ్స్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్. సో ఒక ఎలిమెంట్లోని ఒక ఆటమ్ అనేది వేరొక ఎలిమెంట్లోని ఆటమ్ తోటి డిఫరెన్స్ ఎందుకు చూపిస్తుంది? హౌ ఆర్ ద ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద స్పేస్ ఆఫ్ అన్ ఆటమ్. ఆటంలోని స్పేస్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి? To answer the above questions, we need to understand the nature of light, color flames and their characteristics. సో ఈ పైన క్వశ్చన్స్ ఏవైతున్నాయో వీటన్నిటికీ మనకి ఆన్సర్ తెలవడం కోసం ఫస్ట్ అసలు లైట్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది, ఫ్లేమ్స్ యొక్క కలర్స్ గురించి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. స్పెక్ట్రమ్ అంటే ఏంటి అంటే రెయిన్బో అనేది స్పెక్ట్రానికి ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడ రెయిన్బోలో మనకి 7 కలర్స్ ఉంటాయనే విషయం తెలుసు. అవేంటంటే వయలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. వీటిని మనం విబ్జిఆర్ అని కూడా పిలుస్తాము. సో యూ కెన్ ఫైండ్ ద కలర్స్ స్ప్రెడింగ్ కంటిన్యూస్లీ అండ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఈచ్ కలర్ వ్యారీస్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్. అంటే ఏంటి, ఇక్కడ విబ్జిఆర్లో కలర్స్ అనేవి స్ప్రెడ్ అవ్వడం చూస్తాం. 7 కలర్స్ అనేవి మనకి రెయిన్బో వచ్చినప్పుడు 7 కలర్స్ అనేవి స్ప్రెడ్ అవ్వడం చూస్తుంటాము. అట్లాగే వాటికి ఇంటెన్సిటీ అంటే వాటి యొక్క రంగు తీవ్రత అనేది వ్యారీస్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. అంటే ఒక్కొక్క పాయింట్ ఒక దగ్గర థిక్గా అనిపిస్తుంది కలర్ అనేది, ఒక్క చోట మనకు లైట్గా అనిపిస్తుంది. ఆ విధంగా కలర్ యొక్క ఇంటెన్సిటీ కూడా మనకి, అంటే దాని యొక్క తీవ్రత కూడా మారుతూ ఉన్నట్టుగా మనం ఆ రెయిన్బోలో మనం చూడడం జరుగుతుంది. వేవ్ నేచర్ ఆఫ్ లైట్. లైట్కి వేవ్ నేచర్ ఉంటుందని ఎలా చెప్పగలుగుతానంటే, నార్మల్గా మనకి వాటర్లో ఒక చెరువులో కానీ లేకపోతే ఒక నీటి కుండలో కానీ ఒక స్టోన్ వేసినప్పుడు అది ఏమవుతుంది, రిపుల్స్ని క్రియేట్ చేస్తుంది. అంటే మనకి అలల్ లాంటి వాటిని మనకి క్రియేట్ చేస్తుంది. అంటే నీటి సర్ఫేస్ పైన మనకి అలలు అనేవి వస్తూ ఉంటాయి, ఇట్లా వేవ్ లాగా వస్తూ ఉంటుంది. అట్లాగే ఏదైనా ఒక డ్రమ్ తీసుకొని ఆ డ్రమ్ మీద సౌండ్ చేసినట్లయితే మనకి సౌండ్ వేవ్స్ అనేవి కూడా ఆ విధంగా వస్తాయి. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ వెన్ అన్ ఎలక్ట్రిక్ ఛార్జ్ వైబ్రేట్స్. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే మనకి నెగిటివ్ ఛార్జ్ అనేది వైబ్రేట్ అవుతూ ఉన్నప్పుడు సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. నార్మల్గా మనకి యాటంలో ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉన్నప్పుడు అవి వైబ్రేట్ అవుతూ మూవ్ అవుతుంటాయి కాబట్టి అక్కడ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఈ వైబ్రేటింగ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ క్రియేట్స్ చేంజింగ్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే అదేంటి, ఆ వైబ్రేట్ అవుతున్న ఎలక్ట్రిక్ ఛార్జ్ ఏదైతుందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది దానివైపు. అలాగే ఏదైతే చేంజ్ అవుతున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుతుందో అది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కూడా క్రియేట్ చేస్తుంది. అంటే ఏంటి, ఒక ఎలక్ట్రిక్ ఛార్జ్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు, అంటే ఎలక్ట్రాన్ మూవ్ అవుతున్నప్పుడు యాటంలో మనకి 2 రకాల ఫీల్డ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఒకటి ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇంకోటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే 2 టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 2 కూడా మళ్ళీ ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. అది ఎలా అనేది నెక్స్ట్ స్క్రీన్లో చూపిస్తాను నేను. ఒక ఇమేజ్ ఉంటుంది దానికి. సో దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ విత్ బోత్ ద క్రియేటెడ్ ఫీల్డ్స్. క్రియేటెడ్ ఫీల్డ్స్ అంటే ఏంటి, మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండింటికి రెండు ఫీల్డ్స్ క్రియేట్ అవ్వడం ద్వారా ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 2 కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి అట్ రైట్ యాంగిల్స్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ ద వేవ్. అంటే వేవ్ యొక్క డైరెక్షన్ ఏదో వాటికి కూడా అవి ఆ డైరెక్షన్లో కాకుండా వాటికి రైట్ యాంగిల్స్లో అంటే 90 డిగ్రీస్లో మనకి అవి
ఉంటాయి. అండ్ విజిబుల్ లైట్ ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో విజిబుల్ లైట్ అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. లైట్ యొక్క స్పీడ్ మామూలు కాంతి వేగం అనేది 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ ఉంటుందనే విషయం మనకి తెలుసు. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క డయాగ్రామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో మనకి బ్లాక్ కలర్లో ఏవైతే చూపిస్తున్నామో అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని చూపిస్తుంది ఇక్కడ. అండ్ రెడ్ కలర్లో ఏదైతే చూపించామో అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూపిస్తుంది. సో ఈ మనకి డైరెక్షన్ ఏదైతుందో డైరెక్షన్ ఆఫ్ వేవ్ యొక్క డైరెక్షన్. వేవ్ అనేది ఇట్లా ఈ డైరెక్షన్లో వెళ్తున్నట్లయితే దానికి పర్పెండిక్యులర్గా మనకి రైట్ యాంగిల్స్లో ఇట్లా ఈ విధంగా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఈ విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేవి వైబ్రేట్ అవుతుంటాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు కూడా ఒకదానికొకటి 90 degrees యాంగిల్లో మనకి ఉంటాయి. సో ఒక వేవ్ నుంచి ఇంకొక వేవ్, దీని పీక్ అంటాం. అంటే వేవ్ యొక్క పీక్ అంటే దాని యొక్క శిఖర భాగం. సో ఒక ఈ పీక్ నుంచి ఈ పీక్ మధ్య డిస్టెన్స్ అవుతుందని వేవ్ లెంత్ అని చెప్పేసి అంటాం. దీన్ని మనం క్రెస్ట్ అని కూడా పిలుస్తాం. వేవ్కి హైట్లో ఏదైతుందో దాన్ని క్రెస్ట్ అని, పైన ఉన్న దాన్ని క్రెస్ట్ అని, మళ్ళీ వేవ్ కిందికి వచ్చిన దాన్ని ట్రఫ్ అని చెప్పేసి మనం పిలుస్తాము. రెండు క్రెస్ట్ల మధ్య డిస్టెన్స్ని లేదా రెండు ట్రఫ్ల మధ్య డిస్టెన్స్ని మనం వేవ్ లెంత్గా పిలుస్తాము. సో ఈ విధంగా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సంబంధించిన డయాగ్రామ్ని మనం చూడవచ్చు. విజిబుల్ లైట్ అనేది ఇలాంటి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ట్రావెలింగ్ త్రూ ఏ వ్యాక్యూమ్. అంటే మామూలుగా వ్యాక్యూమ్ అంటే ఏంటి? శూన్యం. అంటే ఎలాంటి గాలి లేనటువంటి ప్లేస్ని మనం వ్యాక్యూమ్ అని చెప్పేసి అంటాము. సో వ్యాక్యూమ్ ద్వారా ఏదైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ట్రావెల్ అవుతుందో అది మనకి ఎలా దేంతో కంపేర్ చేయొచ్చు అంటే మనకి ఇక్కడ ఓషన్లో అంటే ఒక పెద్ద మహాసముద్రంలోనే వాటర్ వేవ్స్ తోటి మనం కంపేర్ చేయొచ్చు. అంటే మనకు సముద్రంలో అయితే అలలే విధంగా అయితే మనకు ట్రావెల్ అవుతుంటాయి, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కూడా వ్యాక్యూమ్లో అదే విధంగా ట్రావెల్ అవుతుందని చెప్పేసి మనం కంపేర్ చేసుకోవచ్చు. అట్లాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ. మామూలుగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఎలా చెప్తాం, దేని ద్వారా దాని లక్షణాలు ఎలా చెప్పగలుగుతాం అంటే దాని యొక్క వేవ్ లెంత్, దాని యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి చెప్పగలుగుతాం. అసలు వేవ్ లెంత్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే వేవ్ లెంత్ ఆఫ్ ద వేవ్ ఈజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ వన్ వేవ్ పీక్ టు ద నెక్స్ట్. అంటే వేవ్ లెంత్ అంటే ఏంటి, ఒక వేవ్ వెళ్తున్నట్లయితే సో ఒక వేవ్ యొక్క పీక్ నుంచి మరొక వేవ్ దాని తర్వాత వచ్చినటువంటి వేవ్ ఏదైతుందో దాని యొక్క పీక్, ఆ రెండు పీక్స్ మధ్య డిస్టెన్స్ని మనం వేవ్ లెంత్గా మనం చెప్తాం. సో ఈ డయాగ్రామ్లో మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి వేవ్ అనేది ఇక్కడ ఏ విధంగా మూవ్ అవుతున్నట్టు మనం చూడవచ్చు. ఇది వేవ్ యొక్క డైరెక్షను అండ్ ఇవి ఆసిలేషన్స్. ఇందులో ఈ హైట్ ఏదైతుందో దీన్ని మనం క్రెస్ట్ అని చెప్పేసి పిలుస్తాము. ఈ బాటమ్ ఏవైతుందో వీటిని మనం ట్రఫ్ అని పిలుస్తాము. సో రెండు క్రెస్ట్లు ఏవైతున్నాయో వాటి మధ్య డిస్టెన్స్ కానీ లేదా రెండు ట్రఫ్లు ఏవైతున్నాయో వాటి మధ్య డిస్టెన్స్ కానీ మనం వేవ్ లెంత్ అని చెప్పేసి అంటాము. దాని సింబల్ వచ్చేసి ల్యాండా, ఈ గుర్తు ల్యాండా అని చెప్పేసి మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇక వేవ్ లెంత్ అంటే అది. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి మరి? ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్ ఈజ్ సింప్లీ ది నెంబర్ ఆఫ్ వేవ్ పీక్స్ దట్ పాస్ బై గివెన్ పాయింట్ పర్ యూనిట్ టైం. అంటే ఒక ఇచ్చిన టైంలో, యూనిట్ టైం అంటే ఏంటి, ఒక సెకండ్ లేదా 1 minute కావచ్చు. సో జనరల్గా యూనిట్ టైం అంటే 1 second తీసుకుంటాము. ఒక సెకండ్లో ఒక పర్టికులర్ పాయింట్లోంచి ఏదైనా ఒక పాయింట్లోంచి ఎన్ని వేవ్స్ మూవ్ అయ్యాయి, ఎన్ని వేవ్స్ పాస్ అయ్యాయి, దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంత్కి ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. సో ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి వేవ్స్ ఉన్నాయనుకోండి, ఎక్కువ వేవ్ లెంత్ ఉన్నటువంటి వేవ్స్ ఉన్నాయనుకోండి, వాటికి ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. అంటే అర్థం రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే దీన్ని ల్యాండా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు న్యూ అని రాయొచ్చు, లేదా న్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ల్యాండా అని రాయొచ్చు. ఇక్కడ ల్యాండా అంటే వేవ్ లెంత్, న్యూ అంటే ఫ్రీక్వెన్సీ అని అర్థం అన్నట్టు. సో ఇక్కడ న్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/λ కాబట్టి, లేదంటే దాన్ని న్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ల్యాండా అనొచ్చు. ఇక్కడ ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే మనం ఒక కాన్స్టెంట్ రాయాలి. ఆ కాన్స్టెంటే సి. ఇక్కడ సి అనేది ఏంటంటే వెలాసిటీ ఆఫ్ లైట్, దాని వాల్యూ 3 × 10⁸ అని మనకు తెలుసు. సో న్యూ ఈజ్ ఈక్వల్స్ టు c/λ, లేదా సి ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ల్యాండా కూడా మనం దీన్ని రాయొచ్చు ఇక్కడ. సో అంటే ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంత్ మధ్య రిలేషన్ని ఈ ఈక్వేషన్స్ ద్వారా మనం చూపించవచ్చు. సో వేవ్ లెంత్ అనేది ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్కి ఒక రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయనేది మనకి ఈ ఇమేజ్ని బట్టి తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఈ వేవ్కి మధ్య అంటే వేవ్ లెంత్ అనేది చాలా తక్కువ ఉంది, ఇక్కడ వేవ్ లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంది. అంటే దీని అర్థం ఏంటి, λ1 is less than λ2. సో అదే మరి ఫ్రీక్వెన్సీ ఏంటి? ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? డిస్టెన్స్ చూడండి, ఒకే డిస్టెన్స్ ఇది. సో ఈ పర్టికులర్ పాయింట్లోంచి ఒక సెకండ్లో ఎన్ని వేవ్స్ వెళ్ళిపోతాయి,
ఇక్కడ ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఎన్ని వేవ్స్ వెళ్ళిపోతాయని చూస్తే ఇక్కడ మనకి వేవ్ లెంత్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వేవ్స్ దాని నుంచి పాస్ అయిపోతాయి, కాబట్టి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది దానికి. ఇక్కడ మనకి వేవ్ లెంత్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది, దీనికి మనకి తక్కువ ఉంటుంది. అందుకని లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి కొన్ని వేవ్స్ మాత్రమే దాని నుంచి పాస్ అవుతాయి. అంటే ఫ్రీక్వెన్సీ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఎన్ని వేవ్స్ ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఒక యూనిట్ టైంలో వెళ్ళిపోతాయి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్ టైం అయినా యూనిట్ టైంలో తీసుకుంటే ఈ రెండు కేసెస్లో మనకి ఈ ఫస్ట్ కేసులో ఎక్కువ వేవ్స్ పాస్ అవుతాయి కాబట్టి ఫ్రీక్వెన్సీ ఎక్కువ, సెకండ్ కేసులో ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ, ఎందుకంటే తక్కువ వేవ్స్ పాస్ అవుతాయి కాబట్టి. అంటే వేవ్ లెంత్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, అలాగే వేవ్ లెంత్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది అని చెప్పేసి దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అంటే ఇక్కడ λ1 λ2 తీసుకుంటే λ1 అనేది మనకి λ2 కన్నా తక్కువ ఉంది, కానీ ఫ్రీక్వెన్సీ దీన్ని న్యూ1 దీన్ని న్యూ2 అనుకుంటే న్యూ1 అనేది మనకి న్యూ2 కన్నా ఎక్కువ ఉందని దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. సో రిమైనింగ్ పార్ట్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.